మనమైతే ఇప్పుడు మణికర్ణిక ఘాట్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. ఇది వచ్చేసరికి మన హిందూ ధర్మం యొక్క మోస్ట్ సాక్రెడ్ బరియల్ గ్రౌండ్, క్రిమేషన్ అన్నమాట. చూస్తున్నాం కదా, ఇక్కడ ఒక డెడ్ బాడీ అయితే ఉంది. సో మణికర్ణిక ఘాట్, సో ఈ ఘాట్ని మొత్తం చూస్తూ ప్రతిదిన ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. చాలామంది అయితే కాశీ వచ్చి లాస్ట్ 2 వీక్స్ 10 డేస్ అలాగా ఉన్నప్పుడు వీళ్ళైతే వచ్చి చనిపోతూ ఉంటారనమాట. కాశీ వచ్చి అంటే కాశీలోని ప్రాణం వదిలేస్తూ ఉంటారు. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఇవన్నీ అలాంటి లాడ్జ్లే. అంటే ఇక్కడ జనాలు అనేది ఇక్కడికి వచ్చి చనిపోతూ ఉంటారు. అండ్ ఈ ఘాట్కి పేరాలకు వచ్చిందంటే సతీదేవి తాలూకా ఇయర్ రింగ్ ఒకటి పడిపోయిందంట. సో ఆ విధంగా ఇక్కడైతే పేరు వచ్చింది. చూసారా, ఇవన్నీ ఇలాంటివే. సో ఇలా ఈ ఘాట్లోకి రావాలంటే భయం వేస్తుంది. బట్ శవం కూడా మన దేవుడితో సమానం కదా, శివుడితో సమానం. మణికర్ణిక ఘాట్ ఇదంతా శ్మశాన వాటిక లాంటిదే. 24 గంటలున్నా ఇక్కడ శవాలు కాలుతూనే ఉంటాయి అన్నమాట. అసలు ఈ ఘాట్ అంతా మీకు ఇంకా క్లియర్గా నేను చూపిస్తాను. లైక్ ఈ ఘాట్ అనేది ఒక సర్కిల్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్కి ఒక సింబల్ అన్నమాట. ఈ మణికర్ణిక ఘాట్ వచ్చేసరికి ఎవరైతే చనిపోతూ ఉంటారో వాళ్ళ తాలూకా యాషెస్ ఉంటాయి కదా, అంటే అదే వాళ్ళ తాలూకా బూడిద ఇక్కడికి వచ్చి గంగలోని కలుపుతూ ఉంటారు, గంగా నదిలో. ఇక్కడున్న గెస్ట్ హౌస్లు ఇవన్నీ అంటే ఈ ఏరియాలో ఉన్నవన్నీ చనిపోయే ముందు పీపుల్ ఏమో ఇక్కడికి వచ్చి ఉంటారు. సో ఇదంతా చూస్తున్నాం కదా, అంటే లాస్ట్ 2 వీక్స్ వరకు ఇక్కడ ఉంచొచ్చు అనమాట. 2 వీక్స్ లోపు ఒకవేళ చనిపోకపోతే మళ్ళీ మనం తీసుకెళ్ళిపోవాలి. ఒకవేళ ఈలోపు మనిషి కానీ చనిపోతే ఇక్కడే మొత్తం క్రెమేషన్ అనేది చేస్తారు. ఇక్కడ ఎవరైతే క్రెమేషన్ చేసుకుంటారో వాళ్ళు నెక్స్ట్ జన్మలోని చాలా పుణ్యం చేసుకొని ఆ విధంగా భావిస్తారనమాట మన హిందూ ధర్మం ప్రకారం. సో ఇప్పుడైతే మనం అఫీషియల్గా మణికర్ణిక ఘాట్ క్రిమేషన్ గ్రౌండ్స్కి అయితే వచ్చామన్నమాట. గంగా నది ఒడ్డున అయితే ఉంటుంది ఇది. ఇక్కడ చూస్తున్నాం కదా, కర్రలు ఇవన్నీ అయితే మనుషుల్ని కాల్చడానికే తూకం వేసి మారిన జనాలకి అయితే అమ్ముతారనమాట ఇక్కడ. సో అలాగే ఇలా ఎక్స్ప్లోర్ చేద్దాం. చూసారా, ఇదంతా అదే. ఇంకా ఇవన్నీ శవాలు కాల్చడానికి కర్రలు గట్ట తూకం వేసి జనాలకైతే ఇస్తారనమాట. సో మీకు ఇంకా క్లియర్గా నేను చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఎవరో చనిపోయారు, ఆ రిచువల్స్ అయితే జరుగుతున్నాయి. సో కిందకెళ్ళి ఇంకో కొద్ది క్లియర్గా చూద్దాం. చూసారు, ఎక్కడ చూసినా కర్రలు ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట ఇదంతా. సో
ఇదంతా ఒక మందిర్. సో ఈ పైకి వెళ్దాం, ఈ పైనుండి కనిపిస్తుంది. సో చూస్తుండ్రు కదా, ఇదంతా శవాలే. ఇదంతా కాలుతున్నాయి. కాశీ మణికర్ణికా ఘాట్. సో ఇక్కడైతే ఇప్పుడు ఎవరిదో డెడ్ బాడీ అయితే కాలుతుంది. ఇక్కడికి వచ్చి క్రిమేషన్ అనేది చేస్తారనమాట మొత్తం ఇదంతా. ఇవన్నీ నా శవాలు తెచ్చిన సో కిందకి వెళ్ళి ఇంకా మనం క్లియర్గా చూద్దాం. ఇంకంతే, శవం కూడా దేవుడితో సమానం. కిందకి పోదాం. చూసారు కదా, ఇదంతా ఫుల్ కర్రలు. ఇరవై 24 గంటలున్న శవాలు కాలుతూనే ఉంటాయి అన్నమాట. 24/7. ఈ కిందన మనం చూస్తున్నాం కదా, ఇక్కడైతే ఒక్కొక్కరున్న పిండ ప్రదర్శనలు అవేవో చేసుకుంటారు అనమాట. సో మణికర్ణిక ఘాట్ దగ్గర ఉన్న ఫేమస్ టెంపుల్ అనమాట ఇది. ఇదేంటంటే ఒక పక్క వంగి ఉంటుంది. మనం బోట్ నుంచి చూస్తే మనకి తెలుస్తుంది. ఇది ఒక పక్క టెంపుల్ అయితే వంగి ఉంటుంది. మీకు ఇంకో యాంగిల్లో చూపిస్తాను. చూసారా, ఈ టెంపుల్ కొద్దిగా లీన్ అయ్యి ఉంది, అంటే ఇటుపక్క వంగి ఉంది, లెఫ్ట్ రైట్ సైడ్. ఈ టెంపుల్ ఎప్పుడో పురాతనమైన టెంపుల్ అలాగా వంగి వెళ్ళిపోయింది అనమాట. గంగా ఒడ్డున మణికర్ణికా ఘాట్. అంతే, ఈ ఘాట్ గురించి ఇంక చెప్పడానికి మ్యాక్సిమం అంతా చూపెట్టాను. సో వీడియోని అయితే ఎండ్ చేసే ముందు మణికర్ణికా ఘాట్ బెస్ట్ సినిమాటిక్ షాట్స్ చూపిస్తాను, చూడండి. మామూలుగా ఉండదు, అసలు భలేగా ఉంటుంది.